ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం తృతీయ స్కందము. శ్రీకృష్ణ పరమాత్మ సముచితమైన లౌకికమైన వైదికమైన ధర్మాచరణాన్ని నిర్వహిస్తూ ద్వారకాపురంలోనే ఉండి నిస్సంగుడైనా కూడా ఇతరులకు తెలియని తన యొక్క మాయా ప్రభావం చేత సంసారిలాగానే కామమోహితుడై సుఖిస్తూ సంతోషిస్తూ ఉండేవాడు. ప్రేమపూర్వకమైన చిరునవ్వుతో కూడిన చూపులతో అమృతపూర్ణమైన సంభాషణలతో లక్ష్మీదేవికి నివాసమైన శరీరంతో పాండవులను యదువంశ సమూహాలను కూడా ఆత్మరక్షణ పరుడైన శ్రీకృష్ణుడు కరుణ వెళ్ళి విరిసేటట్లుగా పాలిస్తూ ఉండేవాడు అని మరి ఉద్ధవుడు తెలియజేస్తూ, సంపూర్ణ పూర్ణిమా చంద్ర చంద్రిక నొప్పు రమణీయ శారద రాత్రులందు సలలిత కాంచన స్తంభ సౌధోపరి చంద్ర కాంతోపల స్థలములందు మహితకారేణుకా మధ్య దిగ్గజముల గతిని సౌదామినీలతల నడిమి నీలమేఘంబుల లీల ముక్తాఫలలిత మధ్యస్థ నీలముల భాతి సతత యవన సుందరీయుత విహారుడగుచూ సతులెందరెందరు కన్ని రూపములను గ్రీడించే పెక్కబ్ధములు శలంగి డభినవానందలీలా. నందనందనుడు సంపూర్ణమైన పూర్ణిమ నాటి వెన్నెలలతో ఇంపైన శరత్కాల రాత్రులు యందు మనోహరాలైన సువర్ణ బంగారు స్తంభాల మీద ఉన్న చంద్రకాంత మణి ప్రదేశాలలో ఆడ ఏనుగుల మధ్య ఉన్న దిగ్గజాలులాగానే, మరి మెరుపు తీగల మధ్య మేఘాలులాగానే, ముత్యాల మధ్యలో ఉండే నీలమణుల్లాగానే నిరంతరం కూడా యవనవతులైన సుందరీమణులతో కూడి విహరిస్తూ భార్యలందరికీ అన్ని రూపాలతో నిత్య నూతనానందంతో అనేక సంవత్సరాలు విహరించాడు. ఇలా ఉండగా ఒకనాడు మునువరులేగుదేరయదు భోజవరేణ్యులు గూడి ముట్టంబల్కి నగనలొంది వారు దమకించి శపించిన గొన్ని మాసముల్సను నెడదైవ యోగమున్న జాతరబో సమకట్టి వేడుకల్ మనముల దొంగలింపగరిమన్ నిజయానములెక్కి యాదవుల్. మునిశ్రేష్ఠులు రాగా యదుభోజ వంశశ్రేష్ఠులు మర్మభేదకంగా మాట్లాడారు. అందుకు కోపించి వారు శపించారు. తరువాత కొన్ని నెలలు గడిచాయి. అప్పుడు యాదవులు దైవికంగా విహారయాత్రకు పోవడానికి సిద్ధమయ్యారు. మనసుల్లో కుతూహలం అతిశయించగా తమ తమ వాహనాలెక్కి బయలుదేరారు. కోరి ప్రభాసతీర్థమున కుంజని తన్నది గృంకి నిర్మలోదారతనందు దేవముని తర్పణముల్ పితృతర్పణంభులున్ వారని భక్తి చేసి నవవత్సలతో బొలుపారు గోవులన్ భూరి సదక్షిణ కముగ భూసుర కోటికి నిచ్చె వెండియున్. వారందరూ కావాలని ప్రభాస తీర్థానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడి సరస్వతీ నదిలో స్నానాలు చేశారు. అందులో ఉదార బుద్ధితో దేవతర్పణాలు, ఋషి తర్పణాలు, పితృతర్పణాలు యథావిధిగా సభక్తిపూర్వకంగా చేశారు. లేత ఆవు దూడలతో ఉన్న గోవులను సమృద్ధిగా దక్షిణలతో కూడా బ్రాహ్మణులకు దానాలు చేశారు. ఇంకా అజిన పటరత్న కంబళ రజిత మహారజిత తిలధరావర కన్యా గజతుర గరదములను సద్విజ కోటికి నిచ్చె పెంపు దీపింపగన్. అంతేకాకుండా మరి జింక చర్మాలు, పట్టు వస్త్రాలు, రత్నాలు, కంబళ్ళు, వెండి, బంగారం, భూమి, కన్యలను, ఏనుగులను, గుర్రాలను, రథాలను వైభవం వెళ్ళి విరిసేటట్లుగా
ఉత్తమ బ్రాహ్మణులకు దానాలు చేశారు. అలాగే పంటలు గల భూములు కూడా దానం మొదలైనవి నానావిధ దానాలు చాలా గొప్పగా భగవదర్పణ బుద్ధితో చేశారు. యసంగుమోధంబు సల్లిష్టగా యసగుమోధంబు సంధిల్ల నిష్టమైన రసిక మృదులాన్న మద్ది బారణలు చేసి మంజులా సవరస రసపాన మత్తులగుచుగడగి అన్యోన్య హాస్యవాక్యములగలగి ఆ అతిశయించిన సంతోషంతో ఏం చేశారు? రుచికరమైన మంచి ఆహారాన్ని వారికి ఇష్టమైంది భుజించారు. అలా పాలన చేసి ఇంపైన మాదక పానీయాలను అంటే మత్తు రసాలను కూడా సేవించారు. ఏది? మత్తు పదార్థాలు సేవించారు. ఆ పానీయాలు తాగి మత్తులై పరస్పరం కూడా హాస్యాలు ఆడుకుంటూ కలతలు చెందారు. కలతలు చెంది ఈ రీతిగా మద్యపానంలో కన్నులు ఎర్రబడి వికారంగా తిరుగుతూ ఉండగా మాశ్చర్యం ఎక్కింది. ఆ మాశ్చర్యంతో ఏం చేశారు? ఒకరికొకరు కొట్టుకున్నారు. ఆ వెదురు నుంచి పుట్టిన అగ్ని చేత ఎదురు పొదలని దగ్ధమైనట్లుగానే ఒకరినొకరు కొట్టుకొని వాళ్ళంతా మరణించారు. చతురతతో నిజమాయాగతి జూచిల సద్విలోల కల్లోల సమంచిత విమల కపల సారస్వత జలముల విహిత విధులు సలిపినవాడే. శ్రీకృష్ణుడు దక్షతతో తన మాయా విశేషంతో చూచాడు. చంచలమైన తరంగాలతో కూడి స్వచ్ఛ పద్మాలు కలిగిన సరస్వతీ నదిలో శాస్త్రం చెప్పిన స్నానాది కార్యకలాపాలు చేసి ఒక వృక్షమూల తలమున నకలంక గుణాభిరాముడాసీనుండై యకుటిలమతి బదరి వనికి కని వరుగుమని మొరగి ఏగిన నేను. నిర్మలమైన గుణాలతో మనోహరుడైన శ్రీకృష్ణుడు ఒక చెట్టు మొదట్లో మూలంలో కూర్చొని కపటం లేని మనసుతో, ఇంకా నీవు బదరీవనానికి వెళ్ళు నాతో వెళ్ళమని నాతో చెప్పాడు. చెప్పి కనబడకుండా వెళ్ళాడు. క్రమమున నిజ కుల సంహారము సేయగడంగుటెరింగి శ్రమణీయ శ్రీరమణు చరాబ్జయుగ విరహమునకు మదినోర్వలేకయనుగమనుడనై ఆయన క్రమంగా తన వంశాన్ని సంహరింపజేయడం ప్రయత్నించడం నాకు తెలుసు. కానీ మనోహరమైన శ్రీకృష్ణుని పాద పద్మాలతో ఎడబాటును ఓర్చుకోలేక ఆయనను వెంబడించాను. హరినరయుచు జనిచని ఒక తరుమూల తలంబునందు తన దేహరుచుల్ బరగగనున్న మహాత్ముని బరుని ప్రపన్నార్తి హరుని భక్త విధేయున్. శ్రీకృష్ణుని వెతుకుతూ కొంత దూరం వెళ్ళాను. తన దేహకాంతులు వ్యాపిస్తూ ఉండగా ఒక చెట్టు మొదట నేల మీద ఉన్నవాడు, ఆపన్నుల ఆర్తిని పోగొట్టేవాడు, భక్తులకు అధీనుడు, పరాత్పరుడైన ఆ మహాత్ముని, ఇంకా అస్మత్ప్రియ స్వామి నచ్యుతుబరు సత్వగుణ గరిష్ఠుని రజోగుణ విహీను సురుచిర ద్వారకాపుర సమాశ్రయుననాశ్రయునీల నీల నీరద శ్యామవన్నుదలధర వింద సుందర పత్ర నేతృలక్ష్మీయుతుబీత కౌశేయ వాసు విలసిత వామాంక విన్యస్త దక్షిణ చరణారవిందు సస్వత్ప్రకాశు ఘన చతుర్బాహు సుందరాకారు ధీరు చెన్నుగలలేత రావిపై వెన్ను మోపి యున్న వీరాసనాసీను నన్ను గన్న తండ్రి నానంద పరిపూర్ణు ధనుజహరుణి. నాకు ప్రియమైన ప్రభువు, జారుపాటు లేనివాడు, శ్రేష్ఠుడు, సత్వగుణముతో గొప్పవాడు, రజోగుణమే లేనివాడు,
మనోహరమైన ద్వారకా నగరి నివాసి, ఎలాంటి ఆశ్రయము అవసరము లేనివాడు, నీలమేఘ శ్యాముడు, వికసించిన పద్మాల వంటి కన్నులు గలవాడు, శోభతో కూడినటువంటి వాడు, పీతాంబరధారి, ఎడమ తొడ మీద కుడి పాదాన్ని ఉంచుకున్నవాడు, 4 చేతులు కలవాడు, సుందర స్వరూపుడు, ధీరుడు, లేత రావి చెట్టుకు వెన్ను ఆనించి వీరాసనంలో ఉన్నవాడు, ఆనంద పరిపూర్ణుడు, మరి దానవ సంహర్త, నాకన్నా నాకు కన్న తండ్రి అయిన శ్రీకృష్ణుని కంటి గంటి భవాబ్ది దాటగ గంటి నాశ్రిత రక్షకున్ గంటి యోగ జనంబుడెందము గంటి చుట్టము గంటి ముక్కంటి కిం గనరాని ఎక్కటి గంటి తామర కంటి జే కొంటి ముక్తి నిధానముందల కొంటి సౌఖ్యములందగన్. అప్పుడు దర్శించాను, సంసార సాగరాన్ని దాటించే వాణిని నేను చూచాను, ఆశ్రయించిన వారిని రక్షించే వాణిని నేను దర్శించాను, యోగుల హృదయమైన వాణిని నేను కనుగొన్నాను, ఆత్మ బంధువును నేను చూచాను, శివునికి కూడా కనిపించని మహాత్ముని దర్శన భాగ్యంకి నేను నోచుకున్నాను, పద్మాక్షును చూచాను, ముక్తి నిధానం గ్రహించాను, సుఖాలు పొందదలిచాను. ఆ సమయంలో ఆ మహాభాగవత శ్రేష్ఠుడు, మునిశ్రేష్ఠుడు, వ్యాస మహర్షి మిత్రుడు, మహాతపస్వి, పవిత్రుడు, అందరికీ గౌరవింపదగినవాడు, పండిత విధేయుడు మరి అయిన మైత్రేయ మహర్షి తీర్థాలను సేవిస్తూ ప్రయాణం చేసి వచ్చారు మీరు అని చెబుతూ, కనియందాపసపు పుంగవండకిల లోకఖ్యాత వర్ధిష్ణు శోభన భాస్వత్ పరిపూర్ణ యవన కళాబ్రాజిష్ణు యోగీంద్ర హృద్వన జాతైక చరిష్ణు గౌస్తుభ ముఖోద్యద్భూషణాలంకరిష్ణు నిలింపాహిత జిష్ణు విష్ణు ప్రభ విష్ణు వృష్ణు రోచిష్ణునిన్. తపస్సులలో శ్రేష్ఠుడైన మైత్రేయుడు శ్రీకృష్ణుణ్ణి దర్శించాడు. ఆయన లోకాలన్నింటిలో కూడా ప్రసిద్ధమైనట్లుగా వర్ధిల్లేవాడు. సుందరమైన వికాసవంతమైన పరిపూర్ణ యవనంతో వెలుగుతూ ఉన్నాడు. యోగి శ్రేష్ఠుల హృదయ పద్మాలలో సంచరిస్తూ ఉంటాడు. ప్రకాశవంతమైన కౌస్తభము మొదలైన భూషణాలను అలంకరించుకుంటాడు. దేవశత్రువులను కూడా జయించినవాడు. సర్వవ్యాపకుడు, శక్తిశాలి, దేదీప్యమానుడు అయి ఉన్నాడు. తదనంతరంబ హరిదన హృదయాబ్జమునందు ముకిళితే క్షణములా సమ్మదమున జూచుచునానత వదనుండైయుండె ముదము వరళంగననగా. ఓ పాపరహితుడా, అప్పుడు శ్రీకృష్ణుడు కన్నులు మూసుకొని ప్రసన్నతతో తల ఉంచుకొని తన హృదయ పద్మంలో చూస్తూ సంతోషంగా ఉన్నాడు. అప్పుడు మైత్రేయుడు దగ్గరికి వచ్చి వింటూ ఉండగా చిరునవ్వు వెన్నెలలతో సుందర ముఖ పద్మం గలవాడు, ఆనందామృతం స్రవించడం చేత వికసిత హృదయుడు, భక్తుల యందు ప్రేమతో దయతో ఆసక్తమైన చూపు గల శ్రీకృష్ణుడు నన్ను చూచి ఇలా అన్నాడు, ఉద్ధవా, నీవు పూర్వజన్మలో వసువులు బ్రహ్మలు చేసే సత్రయాగంలో వసువువైన నీవు నీ మనసులో ఇతర పదార్థాలు ఏవి కోరకుండా నా పాద పద్మ సేవను మాత్రమే కోరావు. కాబట్టి ఆ కారణం వల్ల నేను నీ హృదయంలో ఉండి సమస్తము చూస్తూ ఉంటాను. ఆత్మయందు రమించే నన్ను సదసద్వివేకముతో నన్ను తెలియని వారికి ఎవరికైనా సరే నేను కనిపించను. నేను స్వీకరించడం చేత నీకు ఇదే చివరి జన్మ, కానీ మళ్ళీ జన్మ కలుగదు. నీవు పూర్వజన్మలో చేసుకున్న పుణ్య విశేషం కారణంగా ఈ ఆశ్రమంలో నా పాద పద్మ దర్శనం లభించింది. అంతేగాక పద్మకల్పంలో నా నాభి కమలంలో కూర్చొని ఉన్న బ్రహ్మదేవునికి నా మహిమను తెలిపాను. ఆ దివ్య జ్ఞానం నీకు ఉపదేశిస్తాను అని మహత్తర తేజోమూర్తి తెలిపిన ఆ అమృత సమాన సరసాలాపాలు
నా కర్ణాలంకారాలై అంటే వీణుల విందై వినడానికి సొంపుగా ఉండి మనస్తాపం పోగొట్టాయి. అందుచేత నా శరీరం గగురుపాటుతో అంగీ వేసుకున్నట్లయింది. ఆనంద బాష్పధారలతో నా చెంపలు తడిసిపోయాయి. నా మనసు ఆనంద సాగరంలో మునిగిపోయింది. అప్పుడు దోసిలొగ్గి ఇలా అన్నాను: పురుషోత్తమని పద సరసిరుహాధ్యానామృతాభిషేక స్ఫురణం గరమొప్పిన నా చిత్తమితర వస్తువులందు వాంఛతగులునే ఎందున్. ఓ పురుషోత్తమా, నీ పాద పద్మ ధ్యానమనే అమృతాభిషేక ప్రకాశంలో అలంకృతమైన నా మనసు ఇతర వస్తువులందు కోరికలతో ఎప్పుడైనా ఆసక్తం అవుతుందా? జననములేని నీవు భవ సంగతి నొందుటకేమి కారణం? బనియునుగాల సంహరుడవై జగముల్ వెలయించు నీవు పాయనిరిపు భీతికై సరిదుదంచిత దుర్గమునాశ్రయించుటెట్లనియును దేవా నామనంబునందు దలంతు సరోజలోచన. ఓ కమలనైనా దేవా, పుట్టుకే లేని నీవు పుట్టటానికి కారణమేమిటి అని జగత్తులను కాలునిలాగానే సంహరించి పుట్టించే నీవు శత్రుభీతి వదలక నదులతో శోభిల్లే సముద్ర దుర్గాన్ని ఎందుకు ఆశ్రయించాలి అని నా మనసులో అనుకుంటూ ఉంటాను. అంతేకాక శ్రీరమణీశ్వర నీవాత్మారాముడవయ్యులీల ధరుణి కోటిం గోరి రమించితివనియును వారకయేదలతు భక్తవత్సల కృష్ణ. ఓ భక్తవత్సల శ్రీకాంతాపతి కృష్ణ, ఆత్మారాముడువైన నీవు కాంతా సమూహంతో ఎందుకు క్రీడించావో అని కూడా నేను అనుకుంటూ ఉంటాను. పరతత్వజ్ఞులు కరుణాకరనిను సంసారి వనుచు గడకదలంపన్ అరసిననుగా చుటెల్లను కరమరదుదలంచి చూడ కమలాదీశ. ఓ దయాకర, నిన్ను పరతత్వం తెలిసిన వారు కూడా సంసారివని గట్టిగా భావిస్తూ ఉంటారు. కమలాకాంత, బాగా ఆలోచిస్తే నన్ను పరామర్శిస్తూ రక్షించడం చాలా ఆశ్చర్యం కదా దేవా. తరగని విజ్ఞాన రూపమైన మనస్సు నీకుంది. అయినా మూఢినిలాగా మత్తిల్లిన వాని వలె మోహం చెందిన వాడిలాగా ప్రవర్తిస్తూ ఏదో ఒక చోట ఒదిగి ఉండటం చూచి నా మనసు బాధపడుతూ ఉంటుంది. పద్మాక్ష, దేవతా నమస్కృత, ఓ లక్ష్మీ రమణ, బ్రహ్మదేవునికి అనుగ్రహించిన ఉత్తమమైన జ్ఞానాన్ని గ్రహించగల శక్తి నాకు ఉన్నట్లయితే దాన్ని నాకు ప్రసాదించండి. నీ ఆజ్ఞారూప జ్ఞానాన్ని ధరించి మహత్తర సంసార సముద్రాన్ని దాటుతాను అని మనవి చేసి పలు రీతులా స్తోత్రం చేశాను. ఆ పన్నుల పాలిట కల్పవృక్షమైన భగవంతుడు శ్రీకృష్ణుడు పరతత్వ విచారాన్ని తెలిపాడు. సరసిజలోచన కరుణా పరిలబ్ధ జ్ఞాన కలిత భావుడనగుటం పరతత్వ వేదినై తచ్చరణ సరోజముల కెరకి సమ్మతి తోడన్. ఆ పద్మనయును దయతో పొందిన జ్ఞానం నా మనసులో నిలవడం వల్ల పరతత్వం తెలిసిన మంచి మనసుతో ఆ స్వామి పాద పద్మాలకు నమస్సులు అర్పించాను. హరిపద జలరుహ విరహాతురతన్నిర్దుర్ధాంత దుఃఖతో ఎది గడవన్ వెరవేది తిరుగవలసెను సరసిజ భవ కల్ప విలయ సమయము దాకన్. శ్రీకృష్ణ పాద పద్మాల ఎడబాటు వల్ల కలిగిన బాధతో తీవ్రమైన దుఃఖ సముద్రాన్ని దాటడానికి ఉపాయం ఏదీ లేకపోవడం వల్ల బ్రహ్మకల్ప పర్యంతమైనా కూడా తిరుగువలసి వచ్చింది. అలా తిరుగుతూ నరనారాయణ తాపసాశ్రమ పదౌన్నత్యంబునం బొల్చు భాసుర మందార రసాల సాల వకుల శోకాంల పున్నాగ కేసర జంబీర కదంబ నింబ కుటజాస్వత్త స్ఫుర మల్లికా కరవీరక్షితి జాజి
క్షితిజాభిరామ బదరీ కాంతార సేవారథిన్. నరనారాయణులు తపస్సు చేసిన మహత్తు గలది బదరీవనం. ప్రకాశవంతమైన మందార వృక్షాలు, మామిడి చెట్లు, మద్ది చెట్లు, ఒకల వృక్షాలు, అశోక వృక్షాలు, చింత చెట్లు, పున్నాగాలు, నాగకేసరాలు, నిమ్మ చెట్లు, కడిమి, వేప, అంకుడు, రావి చెట్లు వికసించిన మల్లె గన్నేరులతో మనోహరంగా ఉన్నది ఆ వనం. చనుచున్నవాడనని పల్కిన పలుకుల కులికి కలవలించుచూ విదురుండనుపమ శోకార్ణవమున మునిగియున జయోగ సత్వమున ధరించెన్. అక్కడికి వెళుతున్నాను బదరికావనానికి అని చెప్పాడు ఉద్ధవుడు. విదురుడు అది విని ఉలిక్కి పడ్డాడు. కలవరపాటుతో మహాశోక సముద్రంలో మునిగి కూడా తన యోగ బలంతో ఆ దుఃఖాన్ని అతిక్రమించి ఈ రీతిగా విదురుడు శోకాగ్నిని వివేకము అనే నీటితో ఉపశమింపజేశాడు. ఆచమనం చేసి ఉద్ధవునితో ఇలా అన్నాడు. అనఘాయుద్ధవ నీకు కృష్ణుడ అసురేంద్రారాతి మన్నించి చెప్పిన అధ్యాత్మ రహస్య తత్వ విమలాభిజ్ఞాన సారంభు బోరన నన్నం గరుణించి చెప్పిన కృతార్థత్వంబునం పొందెదన్ విను పుణ్యాత్ములు శిష్య సంగముల నుర్వింబ్రోవరే వెండియున్. ఓ పాపరహిత ఉద్ధవ, రాక్షస శత్రువు శ్రీకృష్ణుడు ఆదరముతో నీకు చెప్పిన ఆధ్యాత్మ రహస్యమైన నిర్మల జ్ఞాన సారాన్ని దయతలిచి చెబితే నేను కృతార్థుడినే అవుతాను. పుణ్యాత్ములు శిష్యులకు విద్యను అనుగ్రహించి రక్షిస్తూ ఉంటారు కదా అని విద్య తెలియజేయమని విదురుడు ఉద్ధవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.